కృష్ణుడు మొదటి పెళ్లి ఎలా జరిగిందో తెలుసా? లక్ష్మీదేవి అవతారమైన రుక్మిణి కృష్ణుడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. కానీ రుక్మిణీదేవి అన్నయ్య రుక్మి శిశుపాలుడికిచ్చి పెళ్లి చేద్దాం అనుకుని వాళ్ళని వీళ్ళ రాజ్యానికి ఆహ్వానిస్తాడు. దాంతో రుక్మిణి రాజ్యమైన విదర్భలో శిశుపాలుడు, జరాసంధుడు మరియు మిగిలిన రాజులందరూ వచ్చి కొలువై ఉంటారు. అప్పుడు రుక్మిణి కృష్ణుడికి ఒక ప్రేమలేఖ రాసి సుదేవ్ అనే బ్రాహ్మణుడి చేత కృష్ణుడికి పంపిస్తుంది. ఆ లేఖలో కృష్ణుడు లేకపోతే నేను బ్రతకలేను, ప్రతి వారం నేను పార్వతీదేవి ఆలయానికి వెళ్తూ ఉంటాను, అక్కడి నుంచే నువ్వు నన్ను తీసుకువెళ్ళిపో అని రాసుంటుంది. దాంతో కృష్ణుడు తన రథసారథి దారుకతో పాటు విదర్భకి చేరుకుంటాడు. రుక్మిణీదేవికి ఎంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తారు. కానీ కృష్ణుడు వాళ్ళందరి కళ్ళు కప్పి రుక్మిణీదేవిని ద్వారకకి తీసుకువస్తాడు. రుక్మిణీదేవిని తిరిగి తీసుకువెళ్లడానికి వాళ్ళన్న రుక్మి ద్వారకకి వచ్చి పెద్ద యుద్ధం చేస్తాడు. కానీ కృష్ణుడు ఆ యుద్ధంలో రుక్మిని ఓడించి చంపకుండా యుద్ధంలో ఓడిపోయినందుకు నిదర్శనంగా గుండు గీయించి పంపించేస్తాడు. ఆ తర్వాత రుక్మిణీదేవికి కృష్ణుడికి చాలా ఘనంగా ద్వారకలో పెళ్లి అవుతుంది. ఇలా కృష్ణుడు మొదటి పెళ్లి రుక్మిణీదేవితో జరుగుతుంది. అందరూ చెప్పండి, జై శ్రీకృష్ణ.